నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మొన్న ఒక వీడియో చేశానండి. మీరు ఆలోచించండి అని మన సిబిఎన్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి వారి స్టేట్మెంట్స్ని అప్రిషియేట్ చేస్తూ, అలాగే నాకున్న ఒపీనియన్స్ని నేను ఒక వీడియో చేశాను. దానికి కంటిన్యూషన్గా ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే లాస్ట్ 3-4 డేస్ నుండి మీడియాలో చూసిన, సోషల్ మీడియాలో చూసిన ఈ దాడులు అనేవి జరుగుతున్నాయి అని అనిపిస్తుంది. అది కూడా కొంచెం నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. అది ఈ పార్టీ వాళ్ళదా, ఆ పార్టీ వాళ్ళదా తప్పు అనేది నాకు నిజంగానే తెలీదు. ఎవరు చేస్తున్నారు అనేది. కాకపోతే లీడర్స్గా సిబిఎన్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక హై పర్సంటేజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఖచ్చితంగా వాళ్ళు దాడులు చేయకూడదు అని చెప్పాల్సిందే. ఎందుకంటే మేము ఓటేసి గెలిపించింది మీరు ఆంధ్రాని డెవలప్ చేస్తారని, ఇలాగా దాడులు చేసి నాశనం చేస్తారని కాదు. ఒకటి. ఇంకొకటి, సిబిఎన్ గారు నిన్న ఒక ట్వీట్ చేశారు. ఆయన ఏమని ట్వీట్ చేశారో, వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దు అని వాళ్ళ క్యాడర్కి, సంయమనంతో ఉండండి, మీరు రెచ్చిపోవద్దు అని. ఇక్కడ ఇది వెరీ రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎవరు సంయమనంతో ఉంటున్నారు, ఎవరు రెచ్చగొడుతున్నారు అని కాదు, ఇద్దరిది తప్పుంది. అప్పుడు ఆయన ఏమని స్టేట్మెంట్ ఇవ్వాలి వాళ్ళ క్యాడర్కి? మీరు ఎటువంటి దాడులకి వెళ్ళొద్దు అని చెప్పాలి. అలాగే ఆయన చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా స్ట్రిక్ట్గా చెప్పాలి. మీ వాళ్ళు ఇలా చేస్తున్నారు, మీ వాళ్ళు కూడా చేయకూడదు, మా వాళ్ళకి చెప్తాను, వాళ్ళకి కూడా చేయొద్దని అని ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. అలా కాకుండా వీళ్ళ క్యాడరే ఏదో అసలు ఏమీ చేయట్లేనట్టుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళే రెచ్చగొడుతున్నట్టుగా ఆయన నిన్న ఒక ట్వీట్ చేశారు. అది కూడా రాంగ్ ట్వీట్ అది. ఇంకొకటి, నేను ఈరోజు మార్నింగే చూశాను, వర్మగారు, పిఠాపురం వర్మగారు, ఆయన ఈరోజు పొద్దున చాలా ఛానల్స్లో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆయన ఏం చెప్తున్నారు, ఆయన పవన్ కళ్యాణ్ గారు గెలవాలని చాలా ప్రయత్నించారు, అలాగే గెలిపించారు కూడా మంచి మెజార్టీతో. ఆయన చెప్తుంది ఏంటి, జనసేన వాళ్ళే ఆయన మీద దాడి చేశారు అని. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, వాళ్ళకి దాడి చేయొద్దు అని చెప్పాల్సిందే. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మన వర్మగారికి దాడి జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే వర్మగారి పార్టీ వాళ్ళే కంప్లైంట్ ఇవ్వద్దు అన్నారంట. అది ఎంతవరకు కరెక్ట్? అది మరి మన ఎవరి మీద దాడి అయితే కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వద్దన్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు? అదేమో మనకు తెలీదు. అయితే ఈయన లాస్ట్కి లేదు, లాకి ఎగ్నిస్ట్గా వెళ్ళకూడదు అని నేను కంప్లైంట్ ఇచ్చాను అని యాంకర్ అడిగిందని చెప్పారు. సో ఇలాగా ఈ విధంగా కూడా పార్టీలో వీళ్ళ పార్టీ వాళ్ళల్లో కూడా దాడులు జరుగుతున్నాయి. ఇంకొకటి, నేను డిబేట్స్ చూస్తున్నానండి. డిబేట్స్ చాలా ఎక్కువ నెంబర్ అయిపోయింది ఈ మధ్య డిబేట్స్. జస్ట్ ఎప్పుడో స్క్రోలింగ్లో వచ్చినా కూడా మనకి మన యూట్యూబ్ ఛానల్లో కానీ ఎక్కడ వస్తూ ఉంటాయి మనకి నోటిఫికేషన్స్. నాకు పర్సనల్గా పాలిటిక్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి అలా స్క్రోలింగ్లో వచ్చేస్తే అవి ఎక్కువ చూస్తూ ఉంటాను కదా. వచ్చినప్పుడు చూస్తే ఈరోజు ఒక 2 డిబేట్స్ చూశానండి. ఒక 3 minutes ఏదో వచ్చాయి బిట్స్ లాగా. అందులో 2 డిబేట్స్లో కూడా కూటమికి చెందిన వాళ్ళు, అది ఏ పార్టీ వాళ్ళో నాకు సరిగ్గా తెలీదు, వాళ్ళు అపోజిషన్ పార్టీ మీద ఏం చెప్తున్నారంటే, మీరు ఎప్పుడో అప్పుడు తిట్టున్నారు, మీ టైంలో మా మీద తిట్టారు కదా, అవన్నీ మాకు గుర్తున్నాయి, మీరు తిడితే మేము కొడతాం, మీరు వద్దన్నా మేము కొడతాం, మీరు కొడితే పడాల్సిందే, కొడితే కొట్టించుకోవాల్సిందే అని గట్టిగా అరుస్తున్నాడండి ఆ డిబేట్లో. యాంకర్ గారు ఏంటంటే ఒక ఎగ్జిబిషన్ చూసినట్టు క్వైట్గా కూర్చొని చూస్తున్నారు. ఆయన ఏమీ కూడా అసలు ఆ అట్మాస్ఫియర్ని కూల్ చేయడానికి కానీ ఆయన ట్రై చేయట్లేదు. ఆయన ఇంకా అలా వింటున్నారు, ఆయన అరుస్తుంటే ఈయన వింటున్నారు.
అదొకటి. అంటే నేను అబ్జర్వ్ చేసింది, ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అనేది నేను చెప్తున్నా. ఇంకొక విషయం ఇప్పుడే స్క్రోలింగ్లో చూశానండి. మన ఆంధ్రాకి చెందిన ఒక రిచెస్ట్ ఎంపీ, రేపు ఆయనకి ఏదో సహాయ క్యాబినెట్ మినిస్టర్ ఏదో రావచ్చు పోస్ట్ అని ఏదో కన్ఫర్మ్ అయినట్టు స్క్రోలింగ్ వచ్చింది. అయితే నేను ఆయన ఇంటర్వ్యూ ఒకటి చూశాను ఎలక్షన్స్కి ముందర. అప్పుడు ఆయన ఒక ప్రముఖ ఛానల్లో కూర్చొని, ఆ ఛానల్లో ఒక మనసు విప్పి మాట్లాడే ఒక ప్రోగ్రాం ఉంటుంది ఎవ్రీ వీక్ అనమాట, ఒకసారి వీకెండ్లో ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో కూర్చొని ఆయన అడిగారు యాంకర్ అనమాట, అంటే ఆయన ఛానల్ ఓనరు, ఆయనే ఇంటర్వ్యూ చేస్తారు. ఆయన అడిగారు ఏమని, నీకు ఫలానా ఎంపీకి ఆ టైంలో కొట్టారు కదా జైల్లో, మీకేమైనా అటువంటిది అయితే మీరు ఏం చేస్తారు అని. అప్పుడు ఇప్పుడు ఎలక్ట్ అయిన ఎంపీ, అప్పుడు ఇంకా ఎలక్షన్స్ ముందు కదా, ఆయన ఏమంటారు, నేను ఊరుకుంటానా, నాకు అలా చేస్తే, లేదు నేను ఆయన వాళ్ళ చేయి నరికేస్తా అని చెప్తున్నాడు ఆయన. నేను అప్పుడే దాని కింద ఒక కామెంట్ పెట్టాను, కాబోయే లీడర్స్కి ఇటువంటి స్టేట్మెంట్స్ చేయడం కరెక్ట్ కాదు అని. అంటే ఆయన ఎలక్షన్స్లో నిల్చున్నారు, ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్, ఆయన ఎడ్యుకేటెడ్ పర్సన్, ఆయనకి తెలుసు ఆయనకి ఎంతోమంది ఫాలో అవుతారని. మరి ఆయనే ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తే కింద క్యాడర్కి ఎలా రెస్పాండ్ అవుతారండి? వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లీడర్ ఎలా ఉంటే వీళ్ళు అలాగే ఫాలో అవుతారు. సో ఆయన నేను చెయ్యి నరుకుతాను అని స్టేట్మెంటు ఇచ్చే ముందు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి కదా. అది ఆయన ఆ స్టేట్మెంట్ పాస్ చేశారు. తర్వాత మనం ఇప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తున్నాం. అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ప్రతి లీడర్ కూడా మాట్లాడే ముందు కొంచెం సంయమనంతో, ఎవ్వరికి రెచ్చగొట్టేటట్టుగా కాకుండా, కింద క్యాడర్కే కాదు ప్రజలందరి మనసులో వాళ్ళకు ఒక మంచి స్థానం ఉండేటట్టుగా వాళ్ళు నడుచుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే మేము ఓటు వేసేవాళ్ళం కాబట్టి నా ఒపీనియన్ నేను చెప్పగలుస్తున్నాను. అదే నేను ఓటు వేయకపోతే నాకు మాట్లాడే అధికారమే లేదు అసలు. నా ఓటుకు కూడా చాలా వాల్యూ ఉంటుందండి, అందుకే నేను మాట్లాడుతున్నాను, ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి, గెలిచిన సిబిఎన్ గారికి కానీ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కానీ, అలాగే ఎవరైతే ఎలక్ట్ అయ్యారో ఎమ్మెల్యేస్, ఎంపీస్, వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద బాధ్యత ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వారి ముందు చాలా పనులు కూడా ఒక పెద్ద లిస్ట్ ఇచ్చున్నాం మేము ప్రజలం. మీరు 24 గంటలు పనిచేసినా కూడా ఈ 5 సంవత్సరాలు మీకు సరిపోదు, ఆలోచించుకోండి.